హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో స్వీట్ పొటాటోని ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం. స్వీట్ పొటాటో అనగానే మనం నార్మల్గా ఎక్కువ వాటర్ వేసి స్వీట్ పొటాటోని బాయిల్ చేస్తూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు మనకు స్వీట్ పొటాటోలోని స్వీట్నెస్ తెలియక టేస్ట్ సరిగ్గా ఉండదండి. ఇలా ఫ్రై చేసామంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. మనం ఈ స్వీట్ పొటాటోని ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను 1/2 kg స్వీట్ పొటాటోని తీసుకుంటున్నానండి. మనం ఈ స్వీట్ పొటాటోని 2 times బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేసుకునే బెల్లం పీసెస్కి పట్టి తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనము ఎక్కువ వాటర్ వేసి బెల్లం వేసినప్పుడు పీసెస్కి పట్టకుండా టేస్ట్ సరిగ్గా ఉండదండి. ఈ విధంగా చేసామంటే మనకు ప్రతి పీసెస్ స్వీట్గా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. చూసారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని ఈ ప్యాన్లో వేసేసుకొని ఒక 5 minutes పాటు ఉడికించుకుంటే మనకు ఈజీగా ఉడికిపోతుందండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. స్వీట్ పొటాటోని వేసుకొని అలాగే 2 tablespoons తురిమిన బెల్లంని వేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు సాల్ట్, అలాగే 2 tablespoons వాటర్ వేస్తున్నానండి. వాటర్ ఎక్కువ వేయట్లేదండి, 2 tablespoons మాత్రమే వేస్తున్నాను. మనకు ఈ 2 tablespoon వాటర్తో మనకు స్వీట్ పొటాటో ఈజీగా ఉడికిపోతుంది. ఈ విధంగా ఒకసారి వాటర్ బెల్లం కలిసేలాగా కలిపేసుకొని మూతతో కవర్ చేసుకొని మనం ఈ స్వీట్ పొటాటోని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు ఉడికించుకోవాలి. అలా మూత పెట్టి కుక్ చేయడం వలన ఈజీగా మగ్గుతుంది, ఈజీగా కుక్ అయిపోతుందండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకు బెల్లం మొత్తం వాటర్లో కలిసిపోయి మనకు స్వీట్ పొటాటోకి చక్కగా పడుతుందండి. మనం వేసుకున్న 2 tablespoon వాటర్ బెల్లం కరిగి కొంచెం ఫస్ట్ వాటర్ అవుతుంది. మనం ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తం పోయి బెల్లం జిగురుగా అవుతుంది. అప్పుడు మనకు స్వీట్ పొటాటోకి కరెక్ట్గా పట్టుకుంటుంది. మనం స్వీట్ పొటాటో తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని మరొక్కసారి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes పాటు కుక్ చేసుకున్నామంటే మనకు బెల్లం చక్కగా మన స్వీట్ పొటాటోకి పట్టేస్తుందండి. కదా వాటర్ బెల్లం వేసుకున్నాం కదా, వాటర్ మొత్తం పోయి ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడే మనకు బెల్లం అనేది స్వీట్ పొటాటో పీసెస్కి పట్టేసి ప్రతి పీసెస్ స్వీట్గా చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా స్వీట్ పొటాటో అనగానే ఎక్కువ వాటర్ వేసి ఉడికిస్తూ ఉంటాం కదా. అలా చేయడం వలన మనకు స్వీట్ పొటాటో స్వీట్గా ఉండకుండా టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా చేసామంటే ప్రతి పీస్ స్వీట్గా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్ కూడా. మనం ఈ రెసిపీ చేయడానికి కేవలం 5 minutes పడుతుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.